బ్రో 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. ముగ్ధా, ఈ ఐస్ క్రీమ్ నీతో కలిసి తింటుంటే చాలా బాగుంది తెలుసా. తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. అప్పుడే ఇంటికా? ఈరోజు నైట్ అయ్యేంత వరకు ఎలా అయినా నీతో ఉండాల్సిందే. ఐస్ క్రీమ్ అద్భుతంగా ఉంది కదా. ఐస్ క్రీమ్ బాగుంది. నేను కొనిపించాను కదా అందుకే. నువ్వు కొనిచ్చావు కాబట్టి అంత బాగుంది. ఎవరు ఫోను? మా డాడ్లే. లిఫ్ట్ చేయి, అర్జెంట్ ఏమో. ఎక్కడున్నా, ఏం చేస్తున్నావు, త్వరగా రా, బ్లా 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 బ్లా, ఇదే మాట. అది కేరింగే. లిఫ్ట్ చేసి మాట్లాడు. డాడీ చెప్పు. ఎక్కడున్నావమ్మా? ఏముంది డాడ్, రొటీన్ డైలాగ్స్. డాడ్ చెప్పడం మర్చిపోయా, రేపు పూజ ఎంగేజ్మెంట్. రేపేనా? నేను పూజ ఎంగేజ్మెంట్ కి భద్రాచలం వెళ్తున్నా, దారిలో ఉన్నాను. 10 days వరకు రాను. ఏంటంత తొందరగా పెళ్లి చేస్తున్నారు? పూజ డాడ్ కి మా డాడ్ లాగే అనుమానం ఎక్కువ. సో అందుకే లేట్ చేస్తే లేచిపోతుందేమోనని తొందరగా ఎంగేజ్మెంట్ పెట్టేసుకున్నాడు. అంత తొందర ఎందుకమ్మా? ఆడపిల్లలుగా మాకు బాధ్యతలు ఉంటాయి కదా, మీరు కూడా ఆలోచించాలి. మాకు రెస్పెక్ట్ ఇవ్వాలమ్మా. రెస్పెక్ట్ తగ్గదు డాడ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ తల్లి. మరి డ్రెస్సెస్ ఎలాగమ్మా? ఎలా ఉంటావు? మన ఇంటికి అది నైట్ డ్రెస్ లో వచ్చి నా డ్రెస్లే వారం రోజులుండి వారం వాడింది డాడ్. అలాగా? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి దాని ఎంగేజ్మెంట్ కి వచ్చిన డ్రెస్సెస్ అని వాడకపోతే నా ఈగోనే సాటిస్ఫై కాదు. సరేనమ్మా, నీ ఇష్టం. ఓకే డాడ్, ఉంటాను. ఓకే, టాబ్లెట్స్ వేసుకోండి. అమ్మా జాగ్రత్తగా వెళ్ళు తల్లి. మర్చిపోయే దారిలో చాలా జాగ్రత్తగా ఉండి ఆడపిల్లవు తల్లి నువ్వు. థ్యాంక్ యూ డాడ్. బాయ్ డాడ్. ఏంటి పూజ ఎంగేజ్మెంటా? నాకు చెప్పలేదు. నాకు చెప్పకుండా ఎలా రావాలి? ఉట్టి అబద్ధమే. దానికి పెళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు నేను గోవా వెళ్తున్నాం కదా, ఎంజాయ్ చేయడానికి అలా చెప్పా. నీ షార్ట్ ఫిల్మ్స్ కంప్లీట్ అయితే నేనేం చెప్తే అది చేస్తాను, గుర్తుందా? ఇంత తొందరగానా? మనతో మామూలుగా ఉండదు. మరి పూజ ఎంగేజ్మెంట్ అని డాడీకి చెప్పావు. ఈ మధ్య నిజమైన ఎంగేజ్మెంట్లే క్యాన్సిల్ అవుతున్నాయి. అది అబద్ధమే కాబట్టి ఈజీగా క్యాన్సిల్ అవుద్దులేరా. ఇంత ఈజీగా అబద్ధాలు ఎలా చెప్తాను? నువ్వున్నావన్న ధైర్యంతోనేరా. అది కాదు ముగ్ధా. నువ్వేం చెప్పొద్దు. డాడీతో స్ట్రాంగ్గా చెప్పేశా. చలో గోవా. పద, ఇంటికెళ్ళి డ్రెస్సులు తెచ్చుకుందాం. గోవా కాలేజ్ డేస్లో నా ఫ్రెండ్స్తో వెళ్ళాను. వాళ్ళందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఒక్కదాన్నే సింగిల్. గోవాకి ఆ రోజే ప్రామిస్ చేశాను నాకు ఇష్టమైన వ్యక్తితో వస్తానని. ఇప్పుడు నన్ను చూసి గోవా ఎలా ఫీల్ అవుతుందో. ఇది కరెక్ట్ కాదు ముగ్ధా. అంటే నాతో గోవా రావడం ఇష్టం లేదా? నేను అలా అనలేదే. మరి నేను హ్యాపీగా వెళ్తున్నా, గోవా నా కోసం వెయిట్ చేస్తుంది. నువ్వేమో మొహం ఇలా పెట్టావు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోదాం. ఓకే, నీ ఇష్టమే నా ఇష్టం. అయితే ఆ చిరాకు ముఖం తీసి పక్కన పెట్టు. చండాలంగా ఉంది. నాకు ఇప్పటికిప్పుడు ఎవడైనా ఐ లవ్ యూ చెప్తే వాడికి ఓకే చెప్పేస్తా. డాడ్ ఫోన్ చేస్తున్నారు. డాడీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు చిరాకు పడతావేంటి? నాకెవ్వరి మీద ప్రేమ లేదు, చిరాకు లేదు, ఇష్టం లేదు.
అందరికీ వారి మాటే వినాలి, వారు చెప్పిందే చేయాలి. నా మాట మీద ఎవ్వరికీ గౌరవం లేదు. నీకు ఇష్టమైన వాళ్ళ మాట వింటే వాళ్ళు నీ ఇష్టాన్ని గౌరవిస్తారు. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. ఏంటి బాబు అంత స్పీడ్గా వెళ్తున్నావు? వారం రోజులు గోవాలోనే ఉందామనుకున్నా, నువ్వు దారిలోనే చంపేలా ఉన్నావుగా. ఏంటి ఏం మాట్లాడవు? హే ఒకసారి ఆ పాపు. ఇప్పుడు పోనీ ఇలానే గోవా పోదాం. ఏంటి ఇలానా? ఎలా? ఇలానే. నీ స్పీడ్కి నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఎంత స్పీడ్ అయినా పెంచు, ఏం పర్వాలేదు. హాయిగా ఉంది. ఇలా డ్రైవ్ చేయడం కష్టం, ఎవరైనా చూస్తే బాగోదు. నాకు బాగుంది. చూసిన వాళ్ళు షాక్లో యాక్సిడెంట్ అయి వాళ్ళే పోతారు. లే, నా మాట విను. బుద్ధిగా సీట్లో కూర్చో. నేను లేవను, ఇలానే ఉంటాను. ప్లీజ్. స్టూపిడ్లా బిహేవ్ చేయకు. నువ్వే స్టూపిడ్ ఇడియట్. పెట్టుకో పోనీ. నమస్తే సార్. ఏం తీరు, ఎలా ఉన్నావు? ఏంటి మేడం అంత భయపడ్డారు? నేను మనిషినే కదా మేడం. నీ పళ్ళుని వాళ్ళకని చూసి భయపడ్డా. చెప్పండి సార్, నెక్స్ట్ సినిమాలో నేనే హీరోనని. ఆ సినిమాలో హీరోయిన్గా ఈ అమ్మాయినే పెట్టేద్దాం సార్. రెమ్యునేషన్ ఎంత కావాలంటే ఇంత ఇచ్చేస్తాను సార్. అప్పుడు నాలాగే ఆడియన్స్ కూడా కెవ్వు అంటారు. తను జోక్ చేస్తుంది కానీ పద రూమ్ చూపించు. ఓకే సార్, రండి. రండి సార్, రండి. రండి మేడం, రండి. ఈ హోటల్ రూమ్లో చాలా స్పెషల్ సార్. ఈ రూము గోవాలో ఇటువంటి వాస్తు లేదు. ఏంటి అంత స్పెషల్? పవన్ కళ్యాణ్ ఈ రూమ్లోనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఈ రూమ్లోనే ప్లాన్ చేశాడు, పొలిటికల్గా ఎదిగాడు. ఏంటి, పవన్ కళ్యాణ్ ఈ రూమ్ లో స్టే చేశాడా? అవును మేడం, అవును. అమితాబ్ బచ్చన్ ఇక్కడనే ఆలోచించి కోన్ బనేగా కరోబార్ చేయాలనుకున్నాడు. కేసీఆర్ సొంత పార్టీ పెట్టాలని, రాజమౌళి RRR మూవీ లాంటి మల్టీ స్పెషాలిటీ తీయాలని. నీకు రైటర్గా మంచి భవిష్యత్తు ఉంది. ఇదిగో మంచి రూమ్ ఇచ్చావు, తీసుకో. థ్యాంక్ యూ సార్. తిరు మేడం. సార్, మీ సినిమాలో హీరోయిన్ గా చేయాలిగా, నా రెమ్యునేషన్ లో కట్ చేసుకో. ముగ్ధా ఆటలాడుదా అడిగిచ్చాయి. నీ మూవీలో నేను హీరోయినా? నా సినిమాలో రష్మిక మందాన పెట్టుకుంటా పో.